నమస్తే. మంగ్లీ ఇష్యూలో ఓ రకంగా మంగ్లీకి షాక్ తగిలిందనే చెప్పాలి. ఇప్పుడు ఇన్ని రోజులు బుకాయిస్తూ వస్తున్నారు వాళ్ళు. మాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ మొన్ననే ప్రెస్ మీట్ పెట్టిండు కదా, పసిరిపాకు ప్రెస్ క్లబ్లో. దాదాపు 20 నిమిషాలు పెట్టినట్టున్నాడు. పెద్దగా మాకు సంబంధమే లేదు, ఏదో ముఖపరిచయం ఉంది. మేము మిర్యాలగూడలో ఒక ఫంక్షన్కి పోతే, ఒక ఎమ్మెల్యే ప్రోగ్రామ్కి పోతే అక్కడ వచ్చినటువంటి ఈ రమావతి మధు మీరంటే అభిమానం, చాలా అభిమానిస్తా అని వీళ్ళ అక్కను అడిగినట్టు. శివ చౌహాన్ వాళ్ళ అక్క అంటే మంగ్లీని అడిగినట్ట. మీరు పోయే దారిలోనే ఉంటుంది మా తండ, ఒకసారి వస్తే బాగుంటుంది అక్క అంటే రిక్వెస్ట్ చేస్తే పోయినాం తప్ప మాకు ఎలాంటి సంబంధం లేదని మొన్ననే అన్నాడు ప్రెస్ మీట్ పెట్టి. ఓ 3-4 రోజులు కూడా గడిచిందో లేదు. కానీ నిన్న ఒకటి భయంకరమైన వార్త బయటకు వచ్చింది. వీళ్ళకి ఎలాంటి సంబంధమే లేదు. ఇప్పుడు రమావతి మధు అసిస్టెంటు రమావతి రమేష్ ఉన్నాడు కదా, రమేష్ ఆయన ఎవరో నాకు తెలియదు, ఆ విఠల్ ఎవరో నాకు తెలియదు అని చెప్పిండు. మల్లెపల్లిలో ఆఫీస్ ఓపెనింగ్కో దేనికో పోయిండు శివ చౌహాన్. అక్కడి నుంచి డ్రాప్ చేయడానికి వీళ్ళు వచ్చిండ్రు. ఎవరు? రమావతి రమేష్, విఠల్ ఇద్దరు వచ్చిండ్రు. వీళ్ళు ఎవరో నాకు పెద్దగా తెలియదు, ఈయన నాకు డబ్బులు ఇచ్చినట్లు ఏదో చెప్తున్నాడు అని ఆ ఫోటో కూడా చూపించిండు. ఫోటో మీకు చూపిస్తా, ఒక నిమిషం ఆగు. అది ప్రెస్ మీట్లోనే ఉంటుంది, మీకు ఆధారాలతో చూపించాలి. ఫోటో 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 ఇది కూడా కాదు. ఇది ఈ ఫోటో చూపించండు మొన్న. ఈ ఫోటో ప్రెస్ మీట్లో ఈ ఫోటో చూపించి, ఈయన ఎవరు తెలుసా? రమావతు మధు అసిస్టెంట్, క్యాషియర్. మల్లెపల్లిలో ఆఫీస్ ఉంది కదా, గోకులానంద ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, దానిలో క్యాషియర్ అసిస్టెంట్ ఇంకా అన్నీ చూసుకుంటాడు. ఈయన ఎవరు? విఠల్. ఈయన కూడా బాధితుడే. మల్లెపల్లిలో ఆఫీస్ ఓపెనింగ్గా మరి ఇంక దేనికి వచ్చినట్టు ఉన్నాడు. ఆఫీస్ వచ్చిన తర్వాత ఈ కోకాపేట రావాలి కదా, కోకాపేటలో విఠల్ డ్రైవింగ్ చేసిండు. ఈయన ముందు కూర్చున్నాడు, ముందు సీట్లో. ఎవరు? శివ చౌహాన్. ఈయన వెనక సీట్లో కూర్చున్నాడు. డబ్బు 30 లక్షలు తీసుకుపోయినట. ఆ కార్లో 30 లక్షలు తీసుకుపోయి కోకాపేట పోయిన తర్వాత వేరే కారు వస్తే ఆ కారులో పంపించారట. ఎవరు చెప్పారు ఈ మాట? రమావతి రమేష్ చెప్పిండు. కానీ శివ చౌహాన్ ఏమంటున్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. ఆయన అంటే ఎవరు? రమావతి రమేష్ ఎవరో నాకు తెలియదు, నాకు డబ్బులు ఇచ్చినా అది ఇచ్చినా అని చెప్తా ఉన్నాడు. కానీ శుద్ధ అబద్ధం, అది తేలిపోయింది మొత్తం. ఈ ఫోటో ఇట్లా పెట్టుకోండి, నేను చూపిస్తా. ఇంకా ఇప్పుడు ఈ ఫోటో ఎక్కడంటే గుత్తిల, ఈమెది అనంతపురం డిస్టిక్ కదా మంగ్లీది. గుత్తిల మరి వాళ్ళ పొలం దగ్గరనా లేకపోతే వాళ్ళ ఏన్నో అంటే గుత్తిల వాళ్ళ పొలం దగ్గర, మంగ్లీ వాళ్ళ పొలం దగ్గర అని చెప్తున్నారు కొందరిని అడిగితే. ఇప్పుడు ఈమె ఈ డ్రెస్ మీద ఉంది కదా, ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేసుకునే డ్రెస్ అది. మామూలుగా ఇంటి దగ్గర ఉంటారు కదా, ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేసుకునే డ్రెస్సు. అంటే మధు పోయిండు. ఈయనెవరు? భరత్ చౌహాన్. భరత్ చౌహాన్ ఎవరు? రమావతు మధు వాళ్ళ అక్క భర్త, సొంత అక్క భర్త. 3 అక్కలు ఆయనకు. మరి చిన్న అక్క భర్తనా నడిపక్క భర్తనా అద్దేలేదు క్లారిటీ, కానీ అక్క భర్త శివ చౌహాన్. డబ్బులు లెక్క పెడుతున్నప్పుడు ఒక వీడియో వచ్చిందా, ఈయననే. అయితే గుత్తికి పోయినారు. ఈ ఫోటో చూసినరా? ఇంకో వీడియో చూడండి. రమావతి మధు వాళ్ళ మదర్ ఎవరు? మంగ్లీ వాళ్ళ మదర్. ఈమె చిన్న చెల్లెలంట. ఫస్ట్ ఎవరు? మంగ్లీ, తర్వాత శివ చౌహాన్, తర్వాత ఇంద్రావతి, తర్వాత ఈమె పేరేం పేరు ఐడియా లేదు నాకు. ఈమె చిన్నామె అందరికంటే. రమావతి మధు చేసుకుంటా అని ఏదైతే ప్రచారం చేసుకున్నాడో ఈ తండాలల్లో అక్కడిక్కడ బాధితుల దగ్గర, ఆమెనే ఈమె. చిన్నామె, అందరికంటే చిన్నామె. అయితే ఈ వీడియో నిన్న కాదు, ఈరోజు వచ్చింది. ఈరోజు స్టిల్ ఒక 2-3 గంటల క్రితం బయటకు వచ్చింది. ఈ ఇల్లు ఎవరిదంటే మంగ్లీ వాళ్ళది. గుత్తిలో మంగ్లీ వాళ్ళ ఇల్లు అని చెప్తా ఉన్నారు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త. మరి ఇంటికి పోయిండు ఇగో రమావతి మధు. ఈ పెళ్లి చూపుల వీడియోనే అని చెప్తా ఉన్నారు. అంటే ఇంటికి పిలుస్తారు కదా, మళ్ళా ఇప్పుడు ఏడ బయట చూసుకున్నా ఇంటికి పిలిచి వాళ్ళకి ఇంత మర్యాద అది చేసి ఇల్లు ఇడుపు చూస్తారు కదా, అట్లా ఇంటికి పోయినరు అనేది ఒక వార్త. అంటే ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే, నెక్స్ట్ ఒక లెటర్ చూపిస్తాను. నిన్న మంగ్లీ ఒకటి విడుదల చేసింది, ఆ లెటర్ మీకు చూపిస్తా. మంగ్లీ తప్పించుకునే ప్రయత్నాలు అన్నీ చేసింది, లేదా శివ చౌహాన్ కూడా తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసిండు, కానీ తప్పించుకోలేకపోయినారు.
ఎందుకు తప్పించుకోలేకపోయినారు అనేది ఒకసారి ఇది కూడా చూద్దాం మనం. ఇవన్నీ ఒకసారి డీటెయిల్ చూస్తే అయిపోతుంది కదా. రైట్, ఒక్కసారి ఇది రమావతు మధు ఖాతా నుంచి మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బు. ఎవరి నుంచి? రమావతు మధు ఖాతా నుంచి శివ చౌహాన్ అకౌంట్కి వచ్చినాయి. పూర్తిగా స్టోరీ వాళ్ళు ఎట్లా దొరికిపోయారో చెప్తాను. శివ చౌహాన్ అకౌంట్కు 3 సార్లు భారీగా నగదు వెళ్ళినట్లు గుర్తింపు మంగ్లీ తమ్మునికి. ఎవరి నుంచి? రమావతు మధు నుంచి, అకౌంట్ నుంచి. పోలీస్ కస్టడీలో రమావతు మధు ఉన్నాడు. 4 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి కోరిందంట. రైట్, శుభక్షేత్ర పేరుతో నిర్వహించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కావాలని ఈ కేసులో తన తమ్ముడు శివ చౌహాన్ ఇబ్బంది పెడుతున్నారంటూ గాయని మంగ్లీ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకొని మరీ ప్రకటించినప్పటికీ, ఓకేనా, ప్రకటించినప్పటికీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నట్లు సైబర్ ఆర్థిక నేరాల విభాగం అంటే ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఈఓడబ్ల్యూ అంట పోలీస్ దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రమావతు మధు బ్యాంకు ఖాతా నుంచి మంగ్లీ సోదరుడి ఖాతాకు 3 సార్లు భారీగా నగదు బదిలీ అయినట్లు, ఖాతాలో డబ్బు పడిన రోజే ఉపసంహరణ అంటే డ్రా చేసుకోవడం, ఆ ఉపసంహరణ కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. అలాగే మధు ఖాతాను ఈఓడబ్ల్యూ జప్తు చేసినట్లుగా తెలుస్తుంది. మంగ్లీ ఖాతాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలనే నిర్ణయానికి వారు వచ్చినట్టు, త్వరలోనే ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక పోలీస్ కస్టడీకి మధు. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలికి తీయాల్సి ఉందని, ఆర్థిక లావాదేవీలు, భూముల పత్రాలు, పెట్టుబడిదారుల నుంచి సేకరించిన నిధుల వినియోగంపై విచారణ అవసరమని ఈఓడబ్ల్యూ అధికారులు కోర్టుకు వివరించారు. దీంతో న్యాయస్థానం రమావతు మధును 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వడానికి గురువారం అనుమతి మంజూరు చేసింది. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటకకు చెందిన వందలాది మంది బాధితులు కోట్లాది రూపాయలు మధుకు చెల్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తనుండటంతో ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారిస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో ప్రధాన భాగస్వాములు ఎంతమంది, భూములను ఎక్కడ కొన్నారు, ఆ భూముల్లో లేఅవుట్లకు అనుమతులు ఉన్నాయా, ఎంతమంది నుంచి డబ్బులు వసూలు చేశారు, వసూలు చేసిన డబ్బులు ఎవరెవరి ఖాతాలకు వెళ్ళాయనే అంశాలపై ప్రధానంగా వారు దృష్టి సారించారనేది ప్రధానమైన వార్త. దొరికిపోయినరా ఇప్పుడు? మీరే చెప్పాలి. దొరికిపోలేదా ఇప్పుడు? శివ చౌహాన్ ఏం చెప్తాడు? నాకు సంబంధమే లేదు, ఏదో ముఖపరిచయం ఉంది, ఏదో పిలిస్తే ఇట్లా పోయినా వాళ్ళ ఇంటికి అలుగుతాండకు పోయి ఆ డిన్నర్ అరేంజ్ చేసినాం అంటే రిక్వెస్ట్ చేస్తే పోయినాం మేము. అసలు మల్లెపల్లి ఆఫీస్కి కూడా మా అక్కని రమ్మంటే మా అక్క రాదు, నేనే వస్తాను, నేనే పోయినా. అసలు ఒక పూట భోజనం చేసినందుకే ఈ కర్మేందని ఒక లెటర్ కూడా విడుదల చేసింది. ఒక పూట భోజనానికి ముఖ పరిచయానికి ఎంత తేడా ఉందండి నాకు అర్థం కాదు. ఈ యవంశంలో పూలు పెడతారు మీరు, ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు ఈ డొంక తిరుగుళ్ళు, డొంక మాటలు ఎందుకు? ఆ మిరియాలకు కూడా ఒక ఫంక్షన్కి పోతే, అది ఏదో ప్రోగ్రామ్కి పోతే పిలిచిండని చెప్తీవి, మరి నీ ఖాతాకి ఎట్లా వచ్చిన డబ్బులు రమావతు మధు ఖాతా నుంచి? ఎన్నిసార్లు? 3 సార్లు. మరి ఓ 10,000 20,000 కాదు, లక్షల్లో వచ్చినాయి. మరి ఎట్లా వచ్చినాయి? ముఖపరిచయం ఉన్నాడు అట్లా అడగోలు ఇస్తాడా? ఆ దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఆ ఫోటో దిగిండ్రు మీరు ఏడా పలుకుతాండాల ఆ ఇల్లు కాడ, భూలోక స్వర్గం కాడ దిగిండ్రు. దిగి ఫేక్ అని చెప్తారు, ఏదో దిగినాం ఇట్లా డిన్నర్కి పిలుస్తాను. ఎందుకు ఇవి నాకు అర్థం కాదు. మనుషులు చచ్చిపోతున్నారా బాబు అంటే? ఇప్పటికే 9 మంది చచ్చిర్రు, మేము పోయి వచ్చినాం, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, పుస్తెలతాళ్ళు చూపిస్తున్నారు. పుస్తెలతాళ్ళు చూపిస్తున్నారా? మీరు చేసిన పనికి మెడలల్లా బంగారు గొలుసు, బంగారు పుస్తెలతాళ్ళు కాదు, ఉత్త పసుపు తాళ్ళు ఉన్నాయి. ఏమన్నా మంచిగా అనిపిస్తుందా? అయితే ఈ పోలీస్ దర్యాప్తులో డబ్బులు వచ్చినాయి కదా, దొరికిపోయింది. ఇంకా నిన్న ఏం చేసిందంటే, ఇదంతా నిన్న జరిగింది, నిన్న వచ్చింది వార్త, ఎప్పుడో వచ్చేసింది. రమావతు మధు ఖాతా నుంచి శివ చౌహాన్ ఖాతాకు డబ్బులు బదిలీ అయినాయి అనేది, ట్రాన్సాక్షన్ జరిగిందని. ఇంక ఎంబడ ఏం చేసింది మంగ్లీ? కథం కన్నీరు పెట్టుకున్నది. ఏం కన్నీరు అంటే అది ఇది చూడాలి మీరు ఫస్ట్. ఇది చూసినాక నేను చెప్తా. ఇది మంగ్లీ ఎప్పుడు? ఏప్రిల్ 28, 2026 అని డేట్ అయితే ఉంది. మేము పోయింది ఎప్పుడు? పలుకుతాండ పోయింది
28 ఎప్పుడు పోయినాం మనం? 28 27 కొంచెం ఐడియా వస్తలే, నేను మాట్లాడతా. ఆ మంగ్లీ ఈ డేట్ చూసారా? చూసుకోండి డేటు. నల్గొండ జిల్లా పలుగు తండాలో రమావతు మధుని నమ్మి మోసపోయిన బాధితుడి మరణ వార్త అత్యంత బాధాకరం. ఒక దుర్మార్గుడు అని తెలియక మాట్లాడిన పాపానికి వాడు పట్టుబట్టి పిలిస్తే నా బ్యాండ్ టీంతో కలిసి ఒక పూట భోజనం తిన్న పాపానికి భయంకరమైన క్షోభ అనుభవిస్తున్నాను. కొందరు కావాలనే ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు నా పేరు ఎందుకు తీసుకొస్తారండి? నాకు అర్థం కాదు. ఎందుకు కాలు చేతులు గులగుల పెడుతున్నాయి? మీ పేరు తీసుకురావాలి, మిమ్మల్ని బదనాం చేయాలని. ఎందుకు ఇవి అనవసరంగా? బాధితుల పక్షం నిలబడండి. మీకు ఈ లెటర్ ఎప్పుడు విడుదలైంది ఇదంతా నేను చెప్తా. కొందరు కావాలనే ఆమె పేరు తీసుకొస్తున్నారట. ఏంది ఇది? ఎందుకు అంత అవసరమే ఉంది? ఎందుకు తీసుకొస్తున్నారు? మీ డబ్బులే ట్రాన్సాక్షన్ అయినాయని బయటకు వచ్చే సైఫాబాద్ పోలీసులే బయట పెట్టి ఈ వార్త ఇది చదివినాక నేను చెప్తావు మళ్ళీ. కొందరు కావాలనే ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు నా పేరు తీసుకొచ్చారు. ఇంకొందరు ఏ ఆధారాలు లేకుండా నా చుట్టూ భయంకరమైన కుట్రలు పన్నుతున్నారు. ఒకటి మాత్రం నిజం, నా జాతి నాకు ఆత్మగౌరవం ఇచ్చింది, ప్రేమ ఇచ్చింది. నా పాట మీద అలాగే నేను కట్టించుకున్న హనుమంతుని గుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, రమావతు మధు చేసిన మోసాల్లో నాకు 1% కూడా సంబంధం లేదు. ప్రజల్ని దోచుకొని వాళ్ళ రక్తపు కూడు తినే మనిషిని నేను కాదు. నా కుటుంబ సభ్యులకు కూడా ఈ మోసంతో ఎలాంటి సంబంధం లేదు. ఏమనాలో మీరే చెప్పాలి. ఆడనేమో పోలీసులు తేల్చిండ్రు ట్రాన్సాక్షన్ జరిగిందని, ఈమెనేమో ఇట్లా రాసుకొచ్చింది. శుభక్షేత్ర కంపెనీ నిందితుల్లో ఒకరైనటువంటి బండి శివ పేరుని మా తమ్ముడు శివ చౌహాన్ పేరుగా ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తూ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇంక మీరే చెప్పాలి ప్రజలారా. పోలీసులు ఇప్పుడు సైఫాబాద్ పోలీసులు అంటే తలకాయలు లేవా వాళ్ళ విచారణ అవుతుందేనా? మరి బండి శివకుమార్ పేరును వీళ్ళ తమ్ముని పేరు అనుకుంటున్నారంట. అంటే ఇప్పుడు బ్యాంక్ అధికారులు కూడా వేస్టే. ఇక అంతా డొల్లనే. ఇక వీళ్ళు చెప్పిందే నిజం. ఇంకా ముందు కొంచెం చదువుదాం. ఎక్కడ నిందితుల్లో ఒకరైనటువంటి బండి శివ పేరుని మా తమ్ముడు శివ చౌహాన్ పేరుగా ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తూ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. పదే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలనుకుంటున్నారు. పోలీసులు కర్నూలు, నల్గొండ జిల్లాలో రమావతు మధు చేసిన ఈ మోసాలపై వేగంగా విచారణ పూర్తి చేసి బాధితులకు వెంటనే న్యాయం చేయాలి. బాధితుడిగా చలామణి అయి నిందితుడిగా తేలిన హేమకాంతరెడ్డి అదృష్టం వెనుక ఎవరి ప్రమేయం ఉంది? తప్పు చేయనప్పుడు ఎందుకు పోలీసుల ముందుకు రావడం లేదు? నా వైపు నుంచి పోలీసులకు, న్యాయ వ్యవస్థలకు పూర్తిగా సహకరిస్తాను. కొన్ని ఛానల్స్ ప్రసారం చేస్తున్న విధంగా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడికి పారిపోం కూడా. ఎవరైనా 1000 సార్లు నా చుట్టూ అబద్ధాలు ప్రచారం చేయగలరేమో, కానీ నిజం మాత్రమే అంతిమంగా గెలుస్తుంది. ఇంకా బంద్ చేసుకో డైలాగులు బంద్ చేసుకోండి. ఆడ మనుషులు చచ్చిపోతున్నారంటే బంజారా బిడ్డలే చనిపోతున్నారు. ఇది ఎప్పుడండి? ఏప్రిల్ 28 అని డేట్ ఉంది కదా, నిన్న వచ్చింది ఇది వార్త. ఈ లెటర్ నాకు తెలిసి, మరి సబ్జెక్ట్ కరెక్షన్ అది కూడా చెప్తున్నా మళ్ళా, నాకు తెలిసి నిన్న వచ్చినట్టుంది ఈ లెటర్. ఇప్పుడు పాల్ది రమేష్ పలుగుతాండ పక్కనే ఉంటుంది. నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దాపురం మండలం పాల్ది తండలా పాల్ది రమేష్ చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు? ఈమె నిన్న విడుదల చేసింది. డేట్ ఏమో 28 పెట్టింది. ఈ రమేష్ చనిపోయింది 27 అనుకుంటాను నా అంచనా. మేము పోయిన రోజే అది గుర్తొస్తలేదు. నేను 27కి పోయినా, మరి 28 కానీ నిన్న విడుదల చేసింది. అంటే సెంటిమెంట్ రగిలిస్తుంది. ఎప్పుడైతే రమావతు మధు ఖాతా నుంచి మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ ఖాతాకి ఎప్పుడైతే డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగిందని వార్త బయటకు వచ్చిందో ఈ లెటర్ విడుదల చేసింది. దొరికిపోలేదా? ఈమె పేరును బదనాం చేయనికే చేస్తున్నారంట. ఎందుకంటే నాకు అర్థం కాదు. చచ్చిపోతున్నారండి పాపం. మీరు కూడా ఒక ఆడబిడ్డనే కదా. వాళ్ళ మెడల పసుపు తాళ్ళే ఉన్నాయి, ఓన్లీ పసుపు తాళ్ళే ఉన్నాయి. వాళ్ళ బంధువుల నుంచి అక్కడ ఇక్కడ తెచ్చి మొత్తం పెట్టుబడులు పెడితే మొత్తం ఉంచి ఇవాళ మీరు సెంటిమెంట్ రగలిస్తే దేనికోసము? బాధితుల పక్షాన్ని నిలబడి, నాకు బంజారా బిడ్డను నాకు నమ్మకం ఉంది, మళ్ళా గుళ్ళ మీద ఓట్లేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ? దర్యాప్తు కొనసాగుతుంది, రోజుకు ఒకటి బయటకు వస్తుంది కదా. ఈ ఫోటో అబద్ధమా? మరి ఇది ఏమనాలి? మంగ్లీ గారు బాధితుల పక్షాన్ని నిలబడండి. మీరు కూడా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళే, గొప్పగా ఎదిగినరు, మంచి సెలబ్రిటీ అయ్యినరు,
మిమ్మల్ని మంచిగా హక్కున చేర్చుకున్నది, కడుపులో పెట్టుకొని చూసుకున్న సమాజం. ఎందుకండి ఇవన్నీ నాకు అర్థం కాదు. ఆ పాపం సొమ్ము ఎందుకు మీకు? సరే మీ ఇన్వాల్వ్‌మెంట్ ఉందా లేదా అనేది పోలీస్ దర్యాప్తులో తేలాలి. మీ తమ్ముందయితే ఒక అడుగు ముందు పడ్డది కదా! పడ్డదా లేదా? మీరే చెప్పండి, ఒప్పుకోండి. మీరు ఇప్పటికి కూడా ఏదో సెంటిమెంట్, మీరు ఇప్పుడు ఎట్లా వస్తున్నారంటే సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం. ఆ లెటర్ అదే, ఈ లెటర్ అదే. నేను ఏమంటున్నావు, నల్గొండ జిల్లా పలుకుతండాలో రమావతి మధుని నమ్మి మోసపోయిన బాధితుడి మరణ వార్త అత్యంత బాధాకరం అంట. చచ్చిపోయినాక ఆల్రెడీ చాలా మంది చచ్చిపోయారు. ఆయన చచ్చిపోయింది ఎప్పుడు, నువ్వు విడుదల చేసిన లెటర్ ఎప్పుడు, మళ్ళీ డేట్ 28 పెట్టినావు. ఇది పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. ఏంది ఇది? అస్సలు మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా బాధితుల పక్షాన్ని నిలబడండి. ఇంకా రోజుకో ఫోటో ఓ వీడియో బయటకు వస్తూనే ఉంది. ఇప్పుడు మరి మాట్లాడండి. డబ్బులు ట్రాన్స్ఫర్ అయినది ఉంది కదా, ఆ అంశం గురించి మాట్లాడండి. ఇప్పుడు ఏం చేసింది, నిన్న మొన్నటి వరకు నేను బంజారా బిడ్డను, నన్ను బదనాం చేస్తున్నారు, నన్ను ఎదగనీయకుండా కుట్ర చేస్తున్నారు, లేకపోతే పడని వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడేమో సెంటిమెంట్కి వచ్చింది ఈ లెటర్. ఏం చేయాలో ఏం కథనో కానీ మొత్తం మీద అయితే మలుపులు ట్విస్టులు కొనసాగుతున్నాయి, ఇంకా కొనసాగుతాయి అంట. భవిష్యత్తులో ఇంకా కొనసాగుతాయి అంట. బాధితులు మాత్రం చాలా ఘోరంగా ఉన్నారా. డైరెక్ట్గా 100 మంది ఉన్నారు, ఇండైరెక్ట్గా 1000 మంది ఉన్నారు. నువ్వు పాల్ది రమేష్ కుటుంబం దగ్గరికి పోతే చాలా పేదరికంలో ఉంది కుటుంబం. మనోడు కూడా లక్షలు తెచ్చి ఇచ్చిండు, వేరే వేరే వాళ్ళతోటి వీళ్ళతోటి తెచ్చి ఇస్తే ఆయన చచ్చిపోయాడు. ఇద్దరు బాధితులు, బాలాజీ నాయక్ బాధితులు ఉన్నారు, రమావతి మధు బాధితులు ఉన్నారు. మంచిది కాదు, మంచిది అస్సలు కాదు. మీరు ఏదైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాం మేము అడ్డగోలుగా ఏ ఏడంగా తెచ్చిస్తారు, చెట్లకు కాస్తున్నాయా లేకపోతే పార గడపార తీసుకొని తోగితే దొరుకుతున్నాయా మీకేమన్నా? ఎందుకు మోసం చేస్తారు? ఎందుకు ఆ తారకారులు కొన్నారు, ఎందుకు ఆ ఫార్చునర్లు కొన్నారు? ఆయన భూలోక స్వర్గం అయినటువంటి ఆ ఇల్లు ఎందుకు కట్టిండు రమావతి మధు? ఈ బాలాజీ నాయక్ ఎందుకు మందిసం? మనకు కష్టపడ్డదే ఉంటుంది మన దగ్గర, నిలబడి కలబడి నిజాయితీగా కష్టపడ్డ సొమ్మే మన దగ్గర ఉంటుంది. ఇవాళ ఏంది, ఇవాళ నీ పేరు బదనం కాలేదా? బదనం అంటే ఉత్తగా అయితే ఏం కాలేదు. నీ పాత్ర ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా. మీ తమ్ముడు నీకు తెలియకుండా చేస్తాడా మంగ్లీ గారు? సరే, మీ తమ్ముడు నీకు తెలియకుండా చేసినట్టే ఎక్కడ ఫోటో లేదు అనుకోవచ్చు. ఆ రమావతి మాది ఇంటి దగ్గర ఫోటో దిగిండ్రు కదా. కాబట్టి ఇవన్నీ ఉత్తదే డమ్మీ. ఇదంతా మీరు చెప్పే మాటలు, మాట్లాడే మాటలు, ప్రెస్ మీట్లు, ఇదంతా మీ తమ్ముడు మొన్న ప్రెస్ మీట్ పెడితే మొత్తం స్క్రిప్టే, అదంతా ఏమీ లేదు. ఏం చెప్తా ఉన్నాడు రమావతు, రమేష్ ఎవరో నాకు తెలియదు అని చెప్తున్నాడు. ఒక నిమిషం ఆగు, మరి పిల్లవాడు ఏమన్నా కాంటాక్ట్లోకి వస్తాడా రాడా చూద్దాం. స్విచ్ ఆఫ్లో ఉంది. ఇది అసలు కథ. మొత్తం మీద అయితే లాస్ట్కు సెంటిమెంట్ రగిల్స్తుంది. మళ్ళా ఆ చనిపోయిన వ్యక్తి, ఆ పాల్ది రమేష్ ఉన్నాడు కదా, ఒక సంతాపం ప్రకటిస్తూ ఒక నిన్న లెటర్ ఇస్తుంది. ఆయన చచ్చిపోయింది ఎప్పుడు, అవి ఇచ్చింది ఎప్పుడు, దొరికిపోయినరు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా మొత్తం మీద అయితే చాలామంది తండాలలో నేను పోయి చూసిన కదా, బంగారు తాళ్ళు లేవు, ఓన్లీ పసుపు తాళ్ళు వేసుకున్నారు, పసుపు నిండా పూసుకున్నారు. అవి కలర్ పోయినా కూడా మళ్ళీ పసుపు రుద్ది మళ్ళీ మెడలు వేసుకుంటున్నారు. ఇది మాత్రం నిజం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.